బిగ్ బాస్ హౌస్ లో డెమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారండి. నాకు కూడా చాలా ఎమోషన్ అయిపోయాను. నేను కూడా గూస్ బంప్స్ అయితే వచ్చినాయండి. వాళ్ళ ఎమోషన్స్ చూసిన తర్వాత ఆ ప్రేమ, వాళ్ళందరి ముందులో వాళ్ళ అమ్మని తీసుకొని రావటం, ఒక కామన్ మ్యాన్ అబ్బా ఏ అంత ఎలివేషన్ ఇచ్చుకున్నా తక్కువే అండి. ఎందుకంటే ఒక కామన్ కేటగిరీలో వచ్చి వాళ్ళ అమ్మని అంత స్టేజ్ తీసుకెళ్ళినంటే దానికి ఆ మాటలు అనవసరం. ఇంకా మ్యూజిక్ వేసుకోవటమే, టప్ప 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 బీజిఎం వేసుకోవటమే. ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఇన్నోసెంట్ అండి, చాలా బాగా మాట్లాడారు. రీతు విషయంలో చూడండి, బయట ఎంతో కుక్కలు మొరుగుతున్నాయి వాళ్ళ రిలేషన్ గురించి బాగా అది ఇదని, కానీ మా గారు వచ్చి వాళ్ళ అమ్మగారు ఆ రిలేషన్ గురించి ఒక్క మాట కూడా బ్యాడ్ వర్డ్, నువ్వు ఎందుకు అంటున్నావు, అసలు ఏంటి ఇదంతా ఏంటి అని ఒక్క మాట కూడా నోటి నుంచి రాలా. ఏం కాదు నాన్న, మమ్మీ ఏమన్నా ఇబ్బంది అవుతుందా మా ఇద్దరే దీని గురించి అంటే, నువ్వేం కంగారు పడమాకు నాన్న, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు అలానే ఆడే అంటుంది. పవన్ కూడా చాలా క్లారిటీ ఇచ్చాడు, మమ్మీ సపోర్ట్ అంటే అందరూ బాగానే సపోర్ట్ మాట్లాడతారు, కానీ ఏదైనా కెప్టెన్సీ టాస్క్ ఏదైనా సపోర్ట్ రావాలంటే నాకు రీతు తప్ప ఎవ్వరు లేరు మమ్మీ అని. చూశారుగా ఎంత జెన్యున్గా మాట్లాడింది, అక్కడ ఎంత సపోర్ట్ తీసుకొని మాట్లాడు. ఏంటి నామినేషన్ గురించి ఏమన్నా బ్యాడ్గా అయిందా అంటే అదేం లేదు నాన్న, అంతా బాగానే ఉంది అయ్యాడు. తర్వాత తను కూడా బాధపడ్డాడు, అది ఆ నామినేషన్ చేయకుండా ఉండాల్సింది మమ్మీ అని. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఆ పాట. లాస్ట్లో ఆ పాట వేసిన తర్వాత అబ్బా గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. అండ్ తను కూడా చాలా జెన్యున్గా మాట్లాడతాం, వాళ్ళ అమ్మగారిని అడగటం, అది దాన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడం, కానీ ఏదైనా కానీ డెమాన్ పవన్ సూపర్ అండి. ఏదైనా కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇమానుయేల్ గారే ఇంకా కామెడీ, ఏ ఫ్యామిలీ వచ్చినా సరే ఇమానుయేల్ గారికి మరి ఖచ్చితంగా ఉంటారండి. ఆయన సపోర్ట్ కానీ, ఆయన మాట్లాడే విధానం, కలుపుపోయే విధానం కానీ చాలా బాగుంటుంది. రీతు చౌదరి కూడా వాళ్ళ అమ్మగారు వచ్చాక కూడా చాలా బాగా మాట్లాడారు. ఆ వంటదే, ఆంటీ గారు మీ అబ్బాయి ఇక్కడ వంటతో గిన్నెలు కడిగేది నేనే అని కామెడీ. అందరూ అసలుకి వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత సూపర్ అనిపించిందండి. మీకేమనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 5Kకి దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మంచి రీచ్కి వెళ్తాను.